హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కొలువు ఇన్ఫర్మేషన్స్. మీకోసం మరో మంచి నోటిఫికేషన్తో మీ ముందుకైతే వచ్చానండి. చిన్న ఉద్యోగం, మంచి జీతం, 10th పాస్ అయితే చాలండి. మంచి నోటిఫికేషన్ ఇది. దాదాపు 50,000 వరకు జీతం పొందే అవకాశం అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో ఉంది. సో ఇది పక్కా గవర్నమెంట్ జాబ్స్ అండి. మీరు ఎవరో ఈ యొక్క జాబ్ని మిస్ కాకండి. అప్లికేషన్ చేసుకునే వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్కి అర్హులు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా క్లారిటీగా క్లుప్తంగా ఎండింగ్ వరకు చూడండి. మీకు అప్పుడే దీని యొక్క అప్లికేషన్ విధానం, వేకెన్సీస్ మరియు శాలరీ అన్నీ మీకు తెలుస్తాయి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఆల్రెడీ మన యొక్క బయోలో చాలా ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్స్ చేసే ఉన్నాయి, కావాలంటే చెక్ చేసుకోండి. ఇది ఒక్కటే కాదు. సో మీకోసం కేవలం గవర్నమెంట్ జాబ్స్ కోసం వెతికే వాళ్ళ కోసం ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే నేను రెడీ చేయడం జరుగుతుంది. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక ఈ యొక్క నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందామండి. అదర్ దెన్ ద టోటల్ శాలరీ విచ్ ఇంక్లూడ్ పే ఇన్ ద పే లీవ్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, డేనెస్ అలవెన్సెస్, హెచ్కేఆర్, ఎన్పిఎస్, ఎంప్లాయీస్, ఎల్టీసీ, అలాగే జిఓఐ, ఎన్ఏఎస్ఐ ఇన్ ఫోర్స్ టు ద టైం. ఇందులో అలవెన్సెస్ సపరేట్గా ఉన్నాయండి. దాదాపు మనకి ఇక్కడ చూసారు కదా, రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్ అని చెప్తున్నాడు. అలవెన్సెస్ కూడా ఉంటాయి పే స్కేల్తో పాటు అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. దీనికి సంబంధించి దీనికి సంబంధించిన వేకెన్సీస్ విధానం మరియు వాటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విధానం కూడా మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది June 7th అయితే మనకి ఇక అప్లికేషన్ స్టార్ట్ అయినాయండి. సో దీని యొక్క ఎండింగ్ డేట్ కూడా మనం మెన్షన్ చేద్దాం. ఇక్కడ నోటిఫికేషన్ అనేది ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా NASI నుంచి అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏ సైంటిఫిక్ ప్రొఫెషనల్ బాడీ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఇండియా, న్యూఢిల్లీ. ఇక్కడ ఈ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థకు సంబంధించిన వేకెన్సీస్ అడ్వర్టైజ్మెంట్ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన ఎలిజిబిలిటీకి సంబంధించి వివరాలు చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి అకౌంట్ ఆఫీసర్ ఒక పోస్ట్ ఉందండి. దీనికి ఇది 7th CPC ప్రకారం మనకు పే స్కేల్ విధానం అనేది మనకు మెన్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పే స్కేల్ విధానం అనేది పే లెవెల్ 9th ప్రకారం అయితే పే స్కేల్ వస్తుంది. అలాగే 18+ అయితే ఉండాలి. దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి మ్యాక్సిమం 35 years వరకు అయితే అప్లికేషన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ పే స్కేల్ విధానం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి దాదాపు చేరగానే మనకు 53,100 రూపీస్ బేసిక్ పే స్కేల్ అయితే వస్తుంది. అలాగే మ్యాక్సిమం 1,67,800 రూపీస్ వరకు అయితే మనకి ఇక్కడ పే స్కేల్ పొందుపరిచారు. నేనేం చెప్పట్లేదు, వాళ్ళ నుంచి మనకు డైరెక్ట్గా మనకి గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్లో తెలియడం జరిగింది. ఇక్కడ కంప్యూటర్ ప్రోగ్రామర్ గురించి చూసుకున్నట్టయితే ఒక పోస్ట్ ఉందండి. పే లెవెల్ 6th ప్రకారం 35,400 రూపీస్ బేసిక్ పే ఉందండి. 1,12,400 రూపీస్ వరకు అయితే మ్యాక్సిమం బేసిక్ శాలరీ ఉంది. అలాగే 30 years వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంది. 18+ అయి ఉండాలి. ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ఆన్ డిప్యూటేషన్ బేసిస్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. పే లెవెల్ 6th ప్రకారం దీనికి కూడా దాదాపు 35,400, 1,12,400 వరకు బేసిక్ పే ఉంది. అలాగే దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 56 years వరకు అయితే ఏజ్ లిమిట్ ఇచ్చాడు. అంటే దీనికి ఎక్స్పీరియన్స్ ఉండాలని అనుకుంటున్నాను నేను. అలాగే స్టెనో టైపిస్ట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఒక పోస్ట్ ఉందండి. 25,000 బేసిక్ పే ఉంది. స్టార్టింగ్ 81,000 అయితే మ్యాక్సిమం బేసిక్ పే అయితే ఇచ్చాడు. అలాగే 18+ అయి ఉండాలి. 27 years వరకు అయితే మ్యాక్సిమం ఏజ్ ఉండాలని ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు. అలాగే ఇక్కడ ఆఫీసర్ అసిస్టెంట్ UDCకి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయండి. పే లెవెల్ 4th ప్రకారం 25,500 రూపీస్ అయితే పే స్కేల్ ఉంటుంది. దాదాపు 81,000 వరకు అయితే మనకు జీతం అయితే పొందొచ్చు. 18+ ఉండాలి. 27 years వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశాడు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి MTS సంబంధించి ఒక పోస్ట్ ఉందండి. పే లెవెల్ వచ్చేసి 18,000 బేసిక్ పే, 56,900 వరకు అయితే మ్యాక్సిమం జీతం అయితే పొందొచ్చు. 18+ ఉండాలి. 27 years వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే పొందుపరిచారు. ఇక్కడ దీనికి సంబంధించిన ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిఫరెంట్గా ఉంది. పే స్కేల్ డిఫరెంట్గా ఉంది. ఏజ్ లిమిట్ డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఇక్కడ మనకు అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ
ఏ యూనివర్సిటీ నుంచి అయినా డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుందని ఇక్కడ మెన్షన్ చేశాడు. అలాగే ఈ దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 35 ఇయర్స్ వరకు అయితే ఉంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చాడు ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్. సో దీంట్లోకి అప్లికేషన్ చేసుకోండి. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చిన్న పోస్టులు అప్లికేషన్ చేసుకోవాలి, ఒకటే పోస్ట్ ఉంది 2 పోస్టులు ఉందని మీరైతే అస్సలు అనుకోమాకండి. అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే మనం అప్లికేషన్ చేసేది ఒకటే పోస్ట్కి 100 పోస్టులు ఉంటే 100 సార్లు అప్లికేషన్ చేసుకోము. సో అదొకటి మైండ్లో పెట్టుకొని అప్లికేషన్ చేసుకోండి. అలాగే ఇక్కడ కంప్యూటర్ ప్రోగ్రామర్కి సంబంధించి చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉండాలండి. దీనికి ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నాడు. సో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు ప్రోగ్రామింగ్లో. అలాగే ఇక్కడ కంప్యూటర్ ఆపరేటరింగ్ అండ్ డిప్యూటేషన్కి సంబంధించి చూసుకుంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ టైపింగ్ ఎస్పీఈ టెస్ట్ ఆన్ నాట్ లెస్ దెన్ 15,000 కీ డిస్ప్రెషన్స్ పర్ అవర్ ఫర్ డేటా ఎంట్రీ వర్క్. ఎక్స్పీరియన్స్ అయితే లేదు, కానీ ఇది ఇట్లా ఉండాలి అని చెప్తున్నాడు, ఈ వర్క్ వచ్చి ఉండాలని చెప్తున్నాడు. అలాగే స్టెనో టైపిస్ట్ సంబంధించి చూసినట్టయితే 12th పాస్ అయి ఉండాలండి. 12th పాస్ అయితే సరిపోతుంది. అలాగే స్టెనోలో టైపింగ్ స్పీడ్ అయితే మనకి అడుగుతున్నాడు. ఇక్కడ డ్యూరేషన్ 10 minutes 80 words per minute అని చెప్తున్నాడు. అలాగే ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసి 50 minutes అండి, 65 minutes అని ఇచ్చాడు. హిందీ లేదా ఇంగ్లీష్లో అయినా మనకు టైపింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఆఫీసర్ అసిస్టెంట్ యూడీసీకి సంబంధించి చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయ్యండి అని చెప్తున్నాడు. సో దీనికి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో ఒక్కొక్క పోస్ట్ ఉంది. ప్రతి పోస్ట్కి మనకు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. దీని గురించి మీకు చెప్తాను. అలాగే మల్టీ టాస్కింగ్ పోస్టులకు సంబంధించి చూసుకున్నట్టయితే దీనికి ఒక పోస్ట్ ఉందండి. మనకి ఇక్కడ 10th పాస్ అంటే సరిపోతుంది, మనం ఇందాక చెప్పుకున్నట్టు. సో ఈ 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం మెన్షన్ చేసాం కదా. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ షెల్ సబ్మిటెడ్ డ్యూలీ ఫీల్డ్ అప్లికేషన్ ఫ్రమ్ అలాంగ్ విత్ రిక్వెస్ట్ డాక్యుమెంట్స్ వచ్చేసి హార్డ్ కాపీ బై పోస్ట్ ఆర్ ఇన్ ఏ సింగిల్ పీడిఎఫ్ ఫార్మాట్. సింగిల్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఈమెయిల్లో సెండ్ చేయాలంట మనకు సంబంధించిన ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ సంబంధించి డీటెయిల్స్. అలాగే పోస్ట్ కూడా సెండ్ చేయాలని చెప్తున్నాడు. పోస్ట్ విధానం అనేది ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చాడు, చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. అలాగే దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసుకొని చెక్ చేసుకోండి. సో అలాగే దీనికి ఆఫ్లైన్ విధానంలో కూడా అప్లికేషన్ చేసుకోవాలని చెప్తున్నాడు. సో లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి అప్లికేషన్కి వచ్చేసి 28th లాస్ట్ డేట్ ఉందండి అప్లికేషన్ చేసుకోవడానికి. సో చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం మెయిల్లో మనకు సెండ్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఒక ఫామ్ ఉంటుందండి అప్లికేషన్ చేసుకోవడానికి. ఆ ఫామ్స్ అన్నీ మనకి కింద పొందుపరిచారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ తెలియజేసే ముందు మనం ఒకసారి చూసుకోండి. సింగిల్ పోస్ట్ అని చెప్పి మీరు అనుకోకండి, దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు పెద్దగా వరి అవ్వకండి, ఒకటే పోస్ట్ ఉంది ఎట్లా చేసుకోవాలి బ్రదర్ అది అంటే మనకు రెడీగా లేదు పోస్ట్, అది అప్లికేషన్ చేసుకుంటేనే మనకు వస్తుంది, ఉత్తగా ఉంటే రాదు. సో ఇక్కడ చూసండి మెన్షన్ చేశారు ద నేషనల్ అకాడమిక్ సైన్సెస్ ఇండియా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అకౌంట్స్ ఆఫీసర్ అని. ఇక్కడ దీనికి సంబంధించిన ఎలిజిబుల్ క్యాండిడేట్ నేమ్, ఫోటో, అలాగే వాడి యొక్క డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని ఫామ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. మీరు ఒకసారి అప్లికేషన్ చేసుకోండి. మీరు ప్రింట్ తీసుకోవాలండి, మీరు దీన్ని ప్రింట్ తీసుకొని ఆఫ్లైన్లో పోస్ట్ చేయాలి. దీన్ని అర్థమైందా? ఇది అందుకే ఇక్కడ మనకి కింద మెన్షన్ చేశాడు కొన్ని పేజీలు. సో దీనికి సంబంధించినవన్నీ మనం ప్రింట్ తీసుకొని దీంట్లో ఫిలప్ చేయాలి. మనం ఏ స్టాండర్డ్ ఎక్కడ చదువుకున్నాం, ఏ స్టాండర్డ్ సంబంధించింది ఎక్కడ ఉంది, మన క్వాలిఫికేషన్ ఏంది, అప్లికేషన్కి తగ్గట్టు ఏజ్ లిమిట్ అవన్నీ ఇక్కడ మెన్షన్ చేసి పోస్ట్లో పంపించాలి. సో ఎవరు పడితే వాళ్ళు పంపించారు. ఇందులో ఇంకోటి గుడ్ లక్ ఏంటంటే మనకైతే ఫీజు అయితే మెన్షన్ చేయలేదు. నాకైతే ఫీజు గురించి అయితే తెలియలేదండి, చెప్తున్నాను. సో చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం అవుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే మీకు దాదాపు మీరు జాబ్ కొడతారని ఆశిస్తూ ఈ యొక్క వీడియోస్ అయితే రెడీ చేస్తున్నాను. దీనికి సంబంధించిన పే స్కేల్ మరియు మిగతా వివరాలు అయితే అన్నీ మీకు మెన్షన్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ మరొకసారి చూసుకున్నట్టయితే దీని యొక్క
డీటెయిల్స్ చూసుకుంటే ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది NASIకి సంబంధించి. సో వేకెన్సీస్ అడ్వర్టైజ్మెంట్ గురించి మనకు పే స్కేల్ విధానం చెప్పాం, 28కి లాస్ట్ డేట్ అని చెప్పాం, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పుకున్నాం, ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాం, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలని చెప్తున్నాము. సో గుడ్ లక్ అండి, మీరు జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. గుడ్ లక్ అండి.